మరొకసారి చేరువచ్చిన సంఘమంతటికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికి వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం, ఏప్రిల్ నెల మొదటి ఆదివారంలోనికి దేవుడు మనల్ని క్షేమంగా నడిపించినటువంటి విధానాన్ని బట్టి దేవాది దేవునికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన కాలమంతా కూడా దేవుడు మనల్ని, మన కుటుంబాలని కాపాడి మరి యొక్క 4వ నెలలో 2025వ సంవత్సరంలో మరి 4వ నెలలోనికి క్షేమంగా మరి దేవుడు మనల్ని నడిపించాడు. దాన్ని బట్టి దేవునికి ఎంతైనా మనం రుణపడి ఉండాల్సినటువంటి వారమై ఉన్నాం. మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యములో నుంచి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కొద్ది మాటలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ధ్యానాంశము సిలువ మరియు శిష్యత్వానికి ఒక కొత్త మార్గము లేదా ఒక కొత్త ఆదర్శము అనేటువంటి మాటను నెడిదినాన్న మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. సో ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క ఈస్టర్కు ముందు వచ్చేటువంటి 2వ ఆదివారాన్ని, ఈ యొక్క లెంట్లో 5వ ఆదివారాన్ని మరి ప్యాషన్ సండేగా మనం ఆరాధన చేస్తాం. అలాగే దాన్ని స్మరించుకోవడం, ఆ యొక్క ప్యాషన్ సండేని మనం జ్ఞాపకం చేసుకోవడం అనేది చూస్తూ ఉన్నాం. అంటే క్రీస్తు తన సిలువ వేయడం వైపు తన ప్రయాణాన్ని ప్రారంభంలోంచి కూడా దృష్టిలో పెట్టుకుంటూ, సో ప్యాషన్ అనేటువంటి మాట లాటిన్ పదంలోంచి వచ్చింది, ప్యాసియో అనేటువంటి పదం నుంచి వచ్చింది. దాని అర్థం ఏంటి అంటే బాధలు, శ్రమలు అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటూ యేసు క్రీస్తు వారు ఆ సిలువలో పడినటువంటి బాధలను, అలాగే ఆయన పడినటువంటి నిందలను, ఆయన చూపించినటువంటి ఆ త్యాగాన్ని లేదా ఆయన చూపించినటువంటి ఆ గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క ప్యాషన్ సండేగా మరి దీన్ని మనం ఆచరించడం అనేది, మరి జ్ఞాపకం చేసుకోవడం అనేది చూస్తూ ఉన్నాం. సో క్రైస్తవులందరము కూడా, విశ్వాసులైనటువంటి వారందరం కూడా క్రీస్తు యొక్క బాధను గురించి, క్రీస్తు యొక్క మరణము గురించి, దాని యొక్క ప్రాముఖ్యతను గురించి, ఆ మరణము ద్వారా యేసు క్రీస్తు వారి లోకానికి అందించినటువంటి ఆ గొప్ప రక్షణను గురించి తెలిపేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి వారముగా, ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆదివారముగా ఈ యొక్క ఆదివారాన్ని మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇందులో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణాన్ని నేడు దినాన్న యేసు క్రీస్తు వారు ఆ సిలువ శ్రమలను పొందడం ద్వారా, యేసు క్రీస్తు ఒక సామాన్యమైనటువంటి మానవునిగా ఈ లోకానికి దిగి రావడం ద్వారా, యేసు క్రీస్తు యొక్క మరణం ద్వారా మనకు అందించినటువంటి ఒక గొప్ప భాగ్యము లేదా ఒక గొప్ప బాధ్యత, క్రీస్తుకు శిష్యులుగా ఈ లోకంలో జీవించాలి అనేటువంటి బాధ్యత. అప్పటి వరకు శిష్యత్వం అనేది ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒక నూతనమైనటువంటి విధానాన్ని, ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదాన్ని, ఒక నూతనమైనటువంటి మార్గాన్ని యేసు క్రీస్తు ఈ లోకంలోనికి రావడం ద్వారా శిష్యత్వంలో ఉన్నటువంటి ఒక నూతనమైనటువంటి మార్పును మరి సిలువ ద్వారా దేవుడు మనకు అందిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ప్రతి ఒక్క విశ్వాసి కూడా, ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా, మనం క్రైస్తవులం అని చెప్పుకునేటువంటి దానికంటే క్రీస్తుకు శిష్యులుగా ఈ లోకములో జీవించాలి అనేది దేవుడు మన నుంచి కోరుకుంటున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందుకే ఆ శిష్యులకు కూడా చెప్తా ఉంటాడు కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అందరినీ కూడా నాకేం చేయండి, శిష్యులుగా చేయండి అని చెప్తా ఉంటాడు. క్రైస్తవులుగానో, సంఘ విశ్వాసులుగానో, ఒక సంఘ ప్రతినిధులుగానో, సంఘానికి వచ్చేటువంటి వారుగానో, ఫలానా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వారుగానో, ఇలాంటి మాటలు కాదు. కానీ క్రీస్తుకు శిష్యులుగా ప్రతి ఒక్క విశ్వాసి కూడా యేసును అనుసరిస్తూ, యేసు యొక్క ఆ నిబద్ధతను కలిగి జీవిస్తూ, యేసు వంటి జీవితాన్ని జీవిస్తూ, యేసు క్రీస్తు వంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి మార్పును మన హృదయాల్లో కలిగి జీవిస్తూ, క్రీస్తుకు శిష్యుల వలె, ఆయనను పోలినటువంటి బిడ్డల వలె ఈ లోకంలో నడవాలి అనేది నేటి దినాన్న మరి దేవుడు మన నుంచి ఆశపడుతున్నటువంటి విషయం. సో ఈ శిష్యత్వంలో ఉన్నటువంటి ఒక నూతనమైనటువంటి మార్పును, ఒక ఆధ్యాత్మికమైనటువంటి మార్పును మరి నేటి దినాన్న కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ శిష్యునికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, శిష్యుడు అనేటువంటి వాడు లేదా క్రీస్తును వెంబడించేటువంటి వ్యక్తి కలిగి జీవించాల్సినటువంటి లక్షణాలు ఏంటి, ఏ స్థితిలో జీవించాలి, ఏ రీతిగా ఉండాలి, ఎలాంటి లక్షణాలతో ఈ యొక్క ఈ లోకయాత్రలో ముందుకు కొనసాగేటువంటి వాడుగా ఉండాలి అనేటువంటి విషయాలను నేటి దినాన్న కొద్ది మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఆదికాండము 26వ అధ్యాయంలో
శిష్యునికి ఉండాల్సినటువంటి లేదా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి విశ్వాసికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణాన్ని ఇస్సాకు ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. వ్యతిరేకతలో కూడా ఒక స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగినటువంటి వ్యక్తిగా, ప్రతీకారము చూపించడం కాదు కానీ, విశ్వాసి అనేటువంటి వాడు ప్రతీకారము వైపు కాదు కానీ తన జీవితంలో ఒక నూతనమైనటువంటి విశ్వాసముతో, ఒక స్థిరమైనటువంటి విధేయతతో దేవుని మీద ఆధారపడేటువంటి వాడుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇస్సాకు యొక్క జీవితం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సో క్రైస్తవ శిష్యత్వం అనేది క్రీస్తుకు శిష్యులుగా, క్రీస్తుకు విధేయులుగా, లేదా క్రీస్తు యొక్క దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా ఈ లోకములో జీవించేటువంటి మనము మన యొక్క జీవితాల్లో దేవుని మీద ఒక స్థిరమైనటువంటి విశ్వాసాన్ని, దేవుని పట్ల ఒక స్థిరమైనటువంటి విధేయతను మన జీవితాల్లో మనం కలిగి జీవించేటువంటి వారుగా ఉండాలి. ఎప్పుడు అన్నీ మంచిగా ఉన్నప్పుడు కాదు, అన్నీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, అన్నీ మనకు నచ్చినట్టుగా జరుగుతూ ఉన్నప్పుడు కాదు, వ్యతిరేకతలో కూడా, వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఒక చిరునవ్వుతో, ఒక స్థిరమైనటువంటి విశ్వాసముతో, అన్నీ దేవుడే చూసుకుంటాడులే అనేటువంటి విధేయతతో దేవుని మీద ఆధారపడేటువంటి వాడిగా నీవు నేను ఉండగలిగితే కనుక దేవుడు తప్పనిసరిగా ప్రతి ఒక్క శిష్యుణ్ణి, ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసిని దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదించేటువంటి వాడిగా ఉండగలుగుతాడు. సో ఇస్సాకు జీవితంలో ఆ బావులను తవ్వుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఆ బావుల గురించి దేవుని యొక్క పిలుపును అనుసరిస్తూ ఉన్నప్పుడు ప్రతి సందర్భంలో కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే ఇస్సాకు వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉన్నాడు. ఆ ప్రాంతం అంతా కూడా కరువు సంభవించింది. ఆ కరువు సంభవించినటువంటి ప్రాంతంలో ఇస్సాకు దేవుని మీద విధేయత కలిగినటువంటి వాడుగా, దేవుని యందల విశ్వాసాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్న విధానాన్ని బట్టి ఆ దేశమందు ఆ సంవత్సరము 100 ఫలము పొందిన, ఎప్పుడు కరువుతో నిండినటువంటి పరిస్థితుల మధ్యలో ఆ 12వ అధ్యాయంలో 26వ అధ్యాయం 12వ వచనములో మాట చూస్తూ ఉన్నాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చును. 14వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఫిలిస్తీయులు అతని యందు ఏం చేస్తూ ఉన్నారంట? అసూయ పడుతూ ఉన్నారు. అంటే ఒక వ్యక్తి మన మీద అసూయ పడడం ఎప్పుడైతే ప్రారంభిస్తాడో, అసూయ అనేది నెక్స్ట్ దాని యొక్క స్టెప్ ఏంటి అంటే మనకు వ్యతిరేకం అవ్వడమే తప్పనిసరిగా. ఆ యొక్క ఇస్సాకు యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు కరువుతో నిండినటువంటి ప్రాంతంలో, కరువుతో నిండినటువంటి ప్రదేశంలో, కరువు పూర్తిగా ఉన్నటువంటి ప్రాంతంలో దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, దేవుడు అతన్ని దీవించాడు. ఆ ప్రాంతమును దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు అతను విత్తనము వేసి తన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతము కంటే, తన చుట్టూ ఉన్నటువంటి ప్రజల కంటే కూడా 100 ప్రతిఫలాన్ని ఇస్సాకు తన జీవితంలో పొందుకున్నాడు. అంతకంతకు కూడా దేవుడు ఆర్థిక అభివృద్ధిని ఇస్సాకు యొక్క జీవితంలో ఇస్తూ ఉన్నాడు. తన చుట్టూ ఉన్నటువంటి వారి కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు ఉంచుతూ ఉన్నాడు. అంతకంతకు అభివృద్ధి పొందుతూ ఉన్నాడు. అప్పుడు ఫిలిస్తీయులు అతను చూసి ఏం చేయడం మొదలుపెట్టారంట? అసూయ చెందడం మొదలు పెడతారు. దేవుని పట్ల విధేయతను కలిగి జీవిస్తే, దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి జీవిస్తే, దేవుని మీద పూర్తిగా నువ్వు ఆధారపడి జీవించగలిగితే కనుక దేవుడు ఎంతగా మనల్ని ఆశీర్వదిస్తాడు అంటే మన పక్కన ఉన్నటువంటి వాడు సైతం అసూయపడేటువంటి రీతిలో దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని తప్పనిసరిగా ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. మన పక్కన ఉన్నటువంటి వారు మనల్ని చూసి వేదన చెందేటువంటి రీతిలో, ఇంట్రా బాబు ఈ కుటుంబం ఎంత ఆశీర్వదించబడతా ఉంది, ఏంటి కుటుంబం ఎంత దీవించబడతా ఉంటా ఉన్నది, చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వారు కదా, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటువంటి వారు కదా, ఏంటి ఎంతగా ఉంటా ఉన్నది, ఎవరికి లేనటువంటి సంతోషం, ఎవరు లేని, ఏ కుటుంబంలో లేనటువంటి ఆనందం ఈ కుటుంబంలోనే ఏంటి అని చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఏం చేస్తూ ఉంటారు? చాలాసార్లు అసూయపడేటువంటి రీతిలో. దేవుడు తప్పనిసరిగా దేవుని యందల విశ్వాసాన్ని కలిగినటువంటి వ్యక్తిని ఆ రీతిగా దేవుడు ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. అసూయ తరువాత తప్పనిసరిగా శ్రమలు ఎదురవుతాయి. దేవుడు అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనల్ని అంతకంత కూడా అభివృద్ధి పరుస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా మన జీవితాల్లో సాతాను ఏం చేస్తూ ఉంటుందంటే అనేకమైనటువంటి రీతిలో మనల్ని బలహీనపరచడానికి, అనేకమైనటువంటి రీతిలో మనల్ని కృంగదీయడానికి, అనేకమైనటువంటి రీతిలో మన హృదయాన్ని పాడు చేయడానికి నిరంతరం కూడా ప్రయత్నం చేసేదిగా ఉంటుంది. ఇస్సాకును కూడా అదే స్థితిలో ప్రారంభించింది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే ఇతను బావి తవ్వుతూ ఉంటే అతని దగ్గరికి వెళ్ళి గొడవ చేయడం మొదలుపెట్టారు. ఇతను ఎక్కడైనా బావి తవ్వి ఆ నీటిని తీసుకురాగానే వెంటనే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే గొడవ చేయడం మొదలుపెట్టారు, అతను విసిగించడం మొదలుపెట్టారు, కోపాన్ని తెప్పించడం మొదలుపెట్టారు, ఎంతగానో వేధించడం మొదలుపెట్టారు ఈ యొక్క ఇస్సాకుని. కానీ
ఒక వ్యతిరేకతతో కూడినటువంటి పరిస్థితుల్లో కూడా, తన చుట్టూ వ్యతిరేకకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుని పట్ల స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగినటువంటి వాడుగా, ప్రతిస్పందనగా ఏమాత్రం ప్రతీకారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయలేదు, కానీ స్థలాన్ని మారుస్తూ ఉన్నాడు, ఆ ప్రదేశాలు మారుస్తూ ఉన్నాడు, ప్రాంతాలు మారుస్తూ ఉన్నాడే తప్ప తన మీద వ్యతిరేకత చూపిస్తున్న వారి పట్ల కోపాన్నో ద్వేషాన్నో చూపించినటువంటి వాడుగా ఇస్సాకు యొక్క జీవితం ఎన్నడూ కూడా కనబడదు. ఈరోజు మనందరి యొక్క జీవితాల్లో కూడా ఇస్సాకు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, ఇస్సాకు స్పందించినటువంటి విధానం మరి నేటిదినాన మనందరికీ కూడా ఒక మాదిరిని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా చాలాసార్లు కోప్పడిపోతూ ఉంటాం. చాలా సందర్భాల్లో ఏదో ఒకలా ప్రతీకారాన్ని తీర్చుకోవాలి, ఏదో ఒకలా ఎదుటి వ్యక్తి మీద కోపాన్ని తీర్చుకోవాలి, ఏదో ఒక మాట అనాలి, ఏదో ఒక రీతిగా అతన్ని నిందించాలి, అవమానపరచాలి అనేటువంటి రీతిలో నేటిదినాన సమాజం మన చుట్టూ ఉండవచ్చు తప్పనిసరిగా. కానీ దేవుడిస్తున్నటువంటి వాగ్దానం, శాంతితో దేవుని సన్నిధానంలో పట్టుదల కలిగి, ఎంతమంది ఎన్ని నిందలు వేస్తూ ఉన్నప్పటికీ, ఎన్ని ఆటంకాలు నీకు సృష్టిస్తూ ఉన్నప్పటికీ కూడా నేను నమ్ముకున్నటువంటి దేవుడు నన్ను విడిచిపెట్టేటువంటి వాడు కాదు అని ఒక స్థిరమైనటువంటి విశ్వాసంతో పట్టుదలతో స్పందించేటువంటి వ్యక్తిగా, మనుషులకు స్పందించేటువంటి వ్యక్తిగా కాదు కానీ దేవునికి స్పందించేటువంటి స్థిరమైన విశ్వాసాన్ని కలిగి నువ్వు ముందుకు కొనసాగితే గనక నీ పక్షమును దేవుడే యుద్ధాన్ని చేసేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. సో చాలామంది నేటి దినాన్న ఈ యొక్క విశ్వాసపు యాత్రలో ఆ శిష్యునికి ఉండాల్సినటువంటి ఆ శిష్యత్వపు ఆ శాంతిని, సమాధానాన్ని నేటి దినాన్న చాలామంది మనం పొందుకోలేకపోతూ ఉన్నాం. చాలామంది వాటి యొక్క జీవితాల్లో ఆ నూరంతల ప్రతిఫలాన్ని పొందుకోలేకపోతూ ఉన్నాం. సమాధానం వైపు నడిపించబడలేకపోతా ఉన్నాం, శాంతి వైపు నడిపించబడలేకపోతా ఉన్నాం. కుటుంబాల్లో ఆ సమాధానకరమైనటువంటి పరిస్థితిని మనం కొనుగొనలేకపోతా ఉన్నామంటే కారణం ఇస్సాకు వలె మన యొక్క జీవితాల్లో తగ్గించుకొని, లేదా సమస్యలు ఏర్పడతా ఉన్నప్పుడు, వ్యతిరేకత పరిస్థితులు ఏర్పడతా ఉన్నప్పుడు ఒక చోట నుంచి మరొక చోటకి కదులుతూ ఉన్నటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడే కానీ దేవుని సన్నిధానంలో దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడేమో కానీ మనుషులతో చెగడమాడేటువంటి వాడుగా, మనుషుల మీద కోపాన్ని చూపించేటువంటి వాడుగా, మనుషులతో వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వాడుగా ఈ యొక్క ఇస్సాకు యొక్క జీవితము ఏమాత్రము కూడా కనబడట్లేదు. సో ప్రతి ఒక్క విశ్వాసి కూడా, ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క శిష్యుడు మన వ్యతిరేకతలో కూడా, మన చుట్టూ వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైన లక్షణం ఒక స్థిరమైనటువంటి విశ్వాసాన్ని, దేవుని పట్ల ఒక చక్కని విధేయతను మన జీవితాల్లో మనం తప్పనిసరిగా కలిగి ఈ లోకంలో నడిచేటువంటి వారుగా ఉంటూ ఉండాలి. నువ్వెంతగా అయితే తగ్గించుకుంటూ ఉంటావో, నువ్వెంతగా అయితే నువ్వు నీ హృదయాన్ని తగ్గించుకుంటూ ఈ లోకంలో నడిచేటువంటి వ్యక్తిగా ఉంటావో, ఎంతగా అయితే దేవుని దగ్గర నిన్ను సమర్పించుకొని విధేయతతో దేవునికి ఆధారపడుతూ, దేవుని మీద ఆధారపడుతూ, న్యాయము చేసేది దేవుడే అనేటువంటి ఆలోచనతో ప్రతీకారము చేసేటువంటి వారుగా కాదు కానీ వ్యతిరేకతలో కూడా దేవుని పట్ల విధేయతను కలిగి నడిచేటువంటి వ్యక్తిగా, ఒక విశ్వాసిగా నువ్వు ఎప్పుడైతే ఉండగలుగుతావో, దేవుడు ఆనాడు ఇస్సాకును ఆశీర్వదించినటువంటి రీతిగా ఇస్సాకును రహేబోతు అనేటువంటి ప్రాంతానికి తీసుకొస్తా ఉన్నాడు. రహేబోతు అనగా ఏంటంటే ఎడమ కలుగజేసెను, ఎడమ అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. అంటే సమస్యల నుంచి, శోధనల నుంచి, ఆ నిందలు, అవమానాల నుంచి, ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి, వ్యతిరేకతతో నిండినటువంటి పరిస్థితుల నుంచి దేవుడు ఏమిచ్చాడంట, ఎడమ కలుగజేసెను అని ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టి అక్కడ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఆ కింద వచనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు 24వ వచనంలో, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని ఏం చేస్తా ఉన్నాడు, దేవుడు గొప్ప వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈరోజు మన యొక్క జీవితాల్లో ప్రతి ఒక్క విశ్వాసి కూడా సిలువ మనకు నేర్పిస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం అదే, మనల్ని మనము తగ్గించుకొని జీవించేటువంటి వారుగా ఉండాలి తప్పనిసరిగా. నీ కళ్ళ ముందు నిన్ను తిట్టినవాడు కనపడతా ఉన్నప్పటికీ నవ్వుతా పలకరించడమే మనం ఇచ్చేటువంటి గొప్ప సమాధానం ఎదుటివాడికి. అంతకన్నా గొప్పది ఇంకోటి లేనేలేదు. మన కళ్ళ ముందు మనల్ని నిందించినటువంటి వాళ్ళు, మన గురించి చెడ్డ సాక్ష్యాన్ని పలిగినటువంటి వాళ్ళు, లేదా ఈ రీతిగా ఇస్సాకు వలె వేధించినటువంటి వాళ్ళు, నిందలు పెట్టినటువంటి వాళ్ళు, అనేక రీతిగా మన హృదయాన్ని గాయపరచడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు మన కళ్ళ ముందు కనపడినప్పుడు ఒక చిన్న చిరునవ్వు వారి వైపు చూసి నవ్వడం, నాకు తెలిసి నెప్పుల కుంపడి కంటే పెద్ద కుంపడి పెట్టినట్టు వారి హృదయంలో. ఎందుకంటే ఆనాడే ఆమె యొక్క హృదయంలో ఏం మొదలవుతుందంటే ఒక వేదన మొదలవుతుంది తప్పనిసరిగా.
ఎందుకని నేను అంతగా మాట్లాడుతూ ఉన్నాను, ఎందుకని నేను ఈ రీతిగా ఇబ్బంది పెడతా ఉన్నాను. అది భార్య విషయంలోనైనా, భర్త విషయంలో అయినప్పటికీ, బిడ్డల విషయంలో అయినా, తల్లిదండ్రుల విషయంలో అయినా, ఎవరి విషయంలో అయినప్పటికీ వారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారని మనం కూడా ఒక 10 మాటలు మాట్లాడేటువంటి వారుగా ఉండకూడదు. ఎందుకంటే శిష్యత్వపు లక్షణము అది ఏమాత్రమో కూడా కానే కాదు. సో నిన్ను నిందించినటువంటి వారిని గురించి కూడా ప్రార్థించాలి. అది శిష్యునికి ఉండాల్సినటువంటి లక్షణం. నిన్ను బాధ పెట్టినటువంటి వారిని కూడా నువ్వు నిరంతరము దేవుని సన్నిధానంలో మొరపెట్టాలి. అయ్యా వారిని దీవించు అని మొరపెట్టేటువంటి వ్యక్తిగా నేను ఉండాలి. నిన్ను సమస్యల గుండా నడిపించేటువంటి వ్యక్తిని గురించి కూడా అతని నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఎన్నడూ కూడా వారితో వాదము పెట్టుకునేటువంటి వారుగా ఉండకూడదు. ఎందుకంటే మూర్ఖునితో వాదము పెట్టుకుంటే మన జీవితాలే నష్టపోయేవిగా ఉంటాయి. సో మన జీవితాల్లో మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం అది, మనకు ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం అది. ఇస్సాకు వలె మనం ఏం చేస్తూ ఉండాలి? ఎడమ కలుగజేసేంత వరకు కూడా దూరముగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్క శిష్యుడు, ప్రతి ఒక్క విశ్వాసి ఇక్కడ ఉన్నప్పటి నీవు, నేను, మనందరం కూడా చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే అదే సైలెంట్గా ఉండడం. చాలామంది ఇంట్లో ఏదైనా ఇబ్బందులు అడుగుతూ ఉంటే, గొడవలు ఏమన్నా అవుతాయనుకోండి, భర్తలు ఏం చేస్తూ ఉంటారు? బయటికి వెళ్ళిపోతారు. నేను ఎంత మాట్లాడుతుంటే ఎంత అరుస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? బయటికి వెళ్ళం. కానీ బయటికి వెళ్ళటం వల్ల వచ్చేటువంటి పరిష్కారం ఏంటో ప్రతి ఒక్క భర్తకి తెలుసు బాగా కదా. భార్య కూడా అంతే, కొన్నిసార్లు మాట్లాడుతుంది లేదా కొన్నిసార్లు చాలామంది భార్యలు సైలెంట్గా ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతారు. ఎందుకు? సమాధానానికి ప్రతిస్పందన తిరిగి సమాధానం ఇస్తే కనుక ఆ సమస్య అక్కడితో పరిష్కారం అవ్వదు ఎన్నడూ కూడా. ఇంకా పెరిగిపోయేదిగా ఉంటుంది, ఇంక నువ్వు ఎక్కువైపోయేదిగా ఉంటుంది. ఆయన ఒక మాట అంటే నువ్వు 2 మాటలు అంటావు, ఆయన 3 మాటలు అంటే నువ్వు 4 మాటలు అంటావు. చివరికి ఆ యొక్క సమస్య ఎంత దూరం వెళ్ళిపోతుందంటే విడిపోయేటువంటి పరిస్థితుల వరకు, కుటుంబాన్ని అల్లకల్లోలం చేసేటువంటి పరిస్థితుల వరకు, కుటుంబంలో సమాధానాన్ని, శాంతిని కోల్పోజేసేటువంటి పరిస్థితుల వరకు వెళ్ళిపోతుంది. కానీ నీ విశ్వాస జీవితం ఆ స్థితిలో ఉండాలని కాదు. నీ విశ్వాస జీవితం సంతోషంగా ఉండాలి. నీ విశ్వాస జీవితం శాంతియుతమైనటువంటి రీతిలో ఉండాలి, ఆశీర్వదించబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. దాని కొరకు నేను చేయాల్సింది ఇస్సాకు వలె మన జీవితంలో నిరంతరము కూడా మనం ఏం చేస్తూ ఉండాలి? దాన్ని అక్కడే వదిలిపెట్టి దేవుని మీద ఒక స్థిరమైనటువంటి విశ్వాసాన్ని, ఒక స్థిరమైనటువంటి నమ్మకాన్ని, ఒక స్థిరమైనటువంటి విధేయతను కలిగి దేవుని మీద ఆధారపడుతూ ఈ లోకములో ముందుకి వెళ్ళేటువంటి వారుగా ఉండాలి. కష్టాల మధ్యలో కూడా, నిందలు అవమానాల మధ్యలో కూడా, ఆ కష్టాల మధ్యలో కూడా నమ్మకంగా ఉండడమే నిజమైనటువంటి శిష్యత్వం. అన్నీ దేవుడు చూసుకుంటాళ్లే అనేటువంటి ఆలోచన కలిగి ఉండడమే నిజమైనటువంటి శిష్యత్వం. ఇస్సాకు మనకు నేర్పిస్తున్నటువంటిది అదే. తను పంట వేసుకున్నాడు, తను ఆశీర్వదించబడ్డాడు, తను దీవించబడ్డాడు, 100 ఫలం తను పొందుకున్నాడు. దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి, దేవుడు అతనికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి తను ఆశీర్వదించబడతా ఉన్నాడు. కానీ మనుషులు మాత్రం దాన్ని ఏమాత్రము కూడా అంగీకరించలేకపోయారు. వీడేంటి ఎంతగా ఆశీర్వదించబడటం ఏంటి, వీడేంటి ఎంతగా దీవించబడటం ఏంటి, ఈ కుటుంబం ఏంటి ఎంత గొప్పగా ఉండడం ఏంటి, ఎంత సంతోషంగా ఉండడం ఏంటి అనేటువంటి ఆలోచనలు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రజల హృదయాలకు వచ్చినాయి. కానీ ఆ మనుషులు పెట్టేటువంటి నిందలకో, మనుషులు పెట్టేటువంటి ఆలోచనలకో, మనుషులు కలిగించేటువంటి బాధలను బట్టి కృంగిపోయినటువంటి వాడుగా కాదు, కానీ దేవుడు వదిలి వెళ్ళు, నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ నేను ఆశీర్వదిస్తాను అని అతనికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మాత్రమే నమ్మాడు. తన తండ్రి నీ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళు అనగానే ఏ రీతిగా అయితే వెళ్ళిపోయాడు. ఇస్సాకు యొక్క జీవితంలో కూడా కరువుతో నిండినటువంటి ప్రదేశంలోనే దేవుడు నన్ను దీవించాడు కదా, ఎక్కడికి వెళ్ళినప్పటికీ దేవుడు నన్ను దీవిస్తాడు, ఇలాంటి మూర్ఖులతో నాకెందుకు వాదము అని అనుకుంటూ దూరంగా వెళ్ళిపోయాడే తప్ప, వాడు మూర్ఖముగా మాట్లాడుతూ ఉన్నారు కదా, వారు గొడవ పడుతూ ఉన్నారు కదా, వాళ్ళు విభేదిస్తూ ఉన్నారు కదా అని ఈయన కూడా విభేదించినటువంటి వాడుగా లేనేడు. తను తాను తగ్గించుకున్నాడు, నమ్మకముగా దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క వాగ్దానానికి కారకుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో దేవుని యొక్క సన్నిధానంలో మన యొక్క జీవితాల్లో కూడా ప్రతి ఒక్క సమస్యలో, ప్రతి ఒక్క శోధనలో దేవుని మీద విధేయతను కలిగి, దేవుని సన్నిధానంలో నమ్మకాన్ని కలిగి, దేవుడే సమస్యను తొలగిస్తాడు అనేటువంటి ఆలోచనతో మనం ఎప్పుడైతే మనం ఉండగలుగుతాం, దేవుడిచ్చేటువంటి ఆజ్ఞలను పాటిస్తూ జాగ్రత్తగా నడిచేటువంటి వారుగా మనం ఉండగలుగుతామో, దేవుడు మనల్ని, మన కుటుంబాలని తప్పనిసరిగా హెచ్చించేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. మోషే యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, మోషే అలాగే అక్కడ ఉన్నటువంటి ఫరోతో ఎదురైనటువంటి ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా వెళ్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు, నా ప్రజల్ని విడిపించు అని అడుగుతూ ఉన్నాడు. ఫరో మాత్రం ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. సో సరే, దేవుడిచ్చినటువంటి ఆ సూచక క్రియలు చేసి వస్తూ ఉన్నాడే తప్ప విభేదించలేదు ఫరోతో, విభేదాన్ని పెంచుకోలేదు ఫరోతో, గొడవ పెట్టుకోలేదు ఫరోతో.
గొడవను పెంచుకునేటువంటి ప్రయత్నం చేయలేదు ఫరోతో. నీ సంగతి ఏంటో చూస్తారు, ఎంతేంటో చూస్తారు అని అనలేదు. దేవుడి గొప్పతనం ఏంటో నువ్వు చూస్తావని అంటూ ఒకదాని వెంబడి ఒకటి సూచక క్రియలు చేస్తూ ఫరో యొక్క నోటితోనే నీ ప్రజలను తీసుకెళ్ళిపో అనేటువంటి మాటను అనిపించాడే తప్ప కొట్లాటలకో గొడవలకో వెళ్ళలేదు ఆ యొక్క మోషే తన జీవితంలో. ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా ఒక మోషే లాంటి పరిస్థితులు కావచ్చు, ఇస్సాకు లాంటి పరిస్థితులు కావచ్చు, ఈరోజు మన జీవితాలు ఎదురవచ్చు. తప్పనిసరిగా మన కుటుంబాలు ఎదురవుతూ ఉండవచ్చు. నీ చుట్టూ అపవాది నిరంతరము కూడా ప్రయత్నం చేసేదిగా ఉంటుంది. మనల్ని, మన కుటుంబాల్ని ఏ రీతిగా దేవునికి దూరం చేయాలా, ఏ రీతిగా దేవుని యొక్క ఆశీర్వాదానికి దూరం చేయాలా, మన హృదయాల్లో దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసము కంటే, దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం కంటే, దేవుని మీద ఉన్నటువంటి ప్రార్థన కంటే కోపాన్ని, ద్వేషాన్ని, రకరకాల ఆలోచనలను పుట్టిస్తూ మన హృదయాన్ని కలవరపరచాలి అనేటువంటి ఆలోచన అనేకమైనటువంటి రీతులుగా తప్పనిసరిగా అపవాది నిరంతరం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ ఫిలిస్తీన్లు ఏ రీతిగా అయితే అసూయను పెంచుకున్నారో, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇస్సాకును ఏ రీతిగా అయితే గెంటి వేస్తా తన హృదయాన్ని గాయపరుస్తూ ఉన్నారో, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు తప్పనిసరిగా మన హృదయాన్ని ఆ రీతిగా గాయపరుస్తూ ఉండవచ్చు. కానీ గాయపరుస్తూ ఉన్నారు కదా అని దేవుని మీద విధేయతను, దేవుని పట్ల నమ్మకాన్ని, దేవుని పట్ల విశ్వాసాన్ని కోల్పోయేటువంటి వారుగా కాకుండా, దేవుని మీద ఉన్నటువంటి విధేయతను పోగొట్టుకునేటువంటి వారుగా కాకుండా, మన జీవితాల్లో ఇంకనూ దేవుని పట్ల నమ్మకాన్ని కలిగి, ఇంకనూ దేవునికి దగ్గరగా జీవించేటువంటి వారుగా మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో అదే నిజమైనటువంటి శిష్యత్వము. అలాంటి శిష్యత్వం కలిగినటువంటి వారిని దేవుడు అంతకంతకు కూడా ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. సో విస్తారమైనటువంటి జనాంగముగా, విస్తారమైనటువంటి ప్రజలుగా ఇస్సాకును, తన సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. కారణం సమస్య ఎదురవుతా ఉన్నప్పుడు దానికి దూరంగా తన జీవితాన్ని తీసుకువెళ్ళాడు కాబట్టి. మరి ఈరోజు మన జీవితాల్లో కూడా అటువంటి ఒక లక్షణాన్ని, దేవుని మీద నమ్మకాన్ని కలిగి, మరి ఎన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, వ్యతిరేకతతో కూడినటువంటి పరిస్థితులు మన జీవితాల్లోకి వచ్చినప్పటికీ కూడా మనం ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో ఆధారపడేటువంటి వారుగా, వినయంతో, విధేయతతో, నమ్మకంతో దేవుని మీద ఆనుకునేటువంటి వారుగా మనం ఉండగలుగుతామో దేవుడు తప్పనిసరిగా మనల్ని, మన కుటుంబాల్ని ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు అని దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. రెండవ విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. శిష్యత్వం అనేది సంతోషముతో కూడినట్టుది మాత్రం కాదు ఎన్నడూ కూడా. శిష్యత్వం అనేది క్రీస్తు కొరకు నిలవబడటం అనేది, క్రీస్తు కొరకు ఈ లోకంలో జీవించడం అనేది, క్రీస్తు యొక్క పరిచర్యలో ఉండడం అనేది, ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా పిలువబడడం అనేది సంతోషంతో కూడినటువంటిది మాత్రం కానే కాదు. తప్పనిసరిగా బాధలు ఎదురవుతాయి, తప్పనిసరిగా నిందలు ఎదురవుతాయి. శిష్యత్వానికి గుర్తే నిందలు, అవమానాలు అనేటువంటి ఆలోచనను ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ కొరింథీ సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమైనటువంటి శిష్యత్వానికి గల గుర్తును మరి ఇక్కడ పౌలు భక్తుడు ఈ 11వ అధ్యాయములో 21వ వచనము నుంచి 31వ వచనం వరకు కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క మాటలను మనం చదువుతూ ఉన్నాం. ఎటుపోయినను శ్రమలనే, ఎటుపోయినా కూడా శ్రమలు పడతానే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఇరికించబడతానే ఉంటా ఉన్నాను, అపాయంలోనే ఉంటా ఉన్నాను, నిందలలోనే ఉంటా ఉన్నాను, శ్రమల గుండానే వెళ్తా ఉన్నాను తప్ప ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నా జీవితంలో సంతోషం అనేది లేదు. అలాగే కింద వచనాల్లో 24వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. 23వ వచనంలో క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకును, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒక్కసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు వాడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితిని. సో శిష్యత్వం అనేది సంతోషముతో కూడినటువంటిది కాదు. శిష్యత్వం అనేది ఇలా రెడ్ కార్పెట్ వేసి నడిపించుకుంటా తీసుకెళ్ళేటదైతే కానే కాదు. తప్పనిసరిగా నిందలు ఎదురవుతాయి, తప్పనిసరిగా శ్రమలు ఎదురవుతాయి. నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు ప్రయాసపడతా ఉంటావో, నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రార్థించేటువంటి వ్యక్తిగా ఉంటావో, నువ్వు ఎప్పుడైతే దేవునిలో బలపడేటువంటి వ్యక్తిగా ఉంటావో, నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి నిరంతరము కూడా పోరాడేటువంటి వ్యక్తిగా ఉంటావో, దేవుని పరిచర్యను, దేవుని యొక్క పనిని నిరంతరము కూడా శ్రద్ధాశక్తులతో చేసేటువంటి వ్యక్తిగా ఉంటావో, నీ జీవితాన్ని, మన జీవితాలు మార్చుకోవడానికి, మన హృదయాన్ని మార్చుకోవడానికి
దేవునితో ఒక చక్కని సహవాసాన్ని కలిగి జీవించడానికి మనం ఎంతైతే ప్రయత్నం చేస్తూ ఉంటామో ఆ ప్రతి ఒక్క ప్రయత్నంలో కూడా అపవాది ఏం చేస్తూ ఉంటుందండి, ఇంకా మనల్ని బాధ పెట్టేదిగా ఉంటుంది. తప్పనిసరిగా మన హృదయాన్ని గాయపరచడానికి నిరంతరం కూడా ప్రయత్నం చేసేదిగానే ఉంటుంది. తప్పనిసరిగా నిరంతరము కూడా మనల్ని ఆ నిందల గుండా, అవమానాల గుండా, శ్రమల గుండా, శోధనల గుండా నడిపించేదిగానే ఉంటుంది. కానీ శిష్యత్వం యొక్క గుర్తు శ్రమలను అనుభవించడమే. తప్పనిసరిగా క్రీస్తు కొరకు శిష్యునిగా, క్రీస్తుని కొరకు ఒక గొప్ప యోధునిగా ఈ లోకంలో నేను జీవించాలి అంటే, క్రైస్తవ విశ్వాసపు యాత్రలో నేటి దినాన నీ జీవితంలో, నా జీవితంలో శ్రమలు ఎదురవుతా ఉన్నప్పుడు, శోధనలు ఎదురవుతా ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుని కొరకు ఒక బలమైనటువంటి సాక్షిగా ఈ లోకంలో జీవించేటువంటి వారుగా ఉండాలి. ఒక మంచి పోరాటాన్ని పోరాడేటువంటి శిష్యునిగా నేను ఉండాలి. తప్పనిసరిగా ఈరోజు మన యొక్క జీవితాల్లో మన యొక్క స్థితి ఏ స్థితిలో ఉంటాం? నేను క్రైస్తవుని కాబట్టి, నేను విశ్వాసిని కాబట్టి, నేను దేవుని సన్నిధానానికి వెళ్తా ఉన్నాను కాబట్టి నేను ఏమాత్రం నా జీవితంలో ఇబ్బందులు రాకూడదు, ఏ శోధనలు రాకూడదు, ఏ సమస్యలు రాకూడదు, ఎటువంటి నిందలు నేను పడకూడదు అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ క్రైస్తవ్యమే నిందలతో కూడింది, క్రైస్తవ్యమే శోధనలతో కూడింది, క్రైస్తవ్యమే అనేకమైనటువంటి ఇబ్బందులతో కూడింది. ఇది దినాన తప్పనిసరిగా దాన్ని ఎదుర్కోవాల్సిందే మన యొక్క జీవితాల్లో. తప్పనిసరిగా వాటిని ఎదుర్కొంటూ మనల్ని మనం బలపరుచుకుంటూ ఈ లోకంలో ముందుకి కొనసాగవలసినటువంటి వారమై ఉంటా ఉన్నాం. సో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి తప్పనిసరిగా నీ విశ్వాస యాత్రలో. అనేకమైనటువంటి శోధనలు ఎదురవుతూ ఉంటాయి తప్పనిసరిగా నీ యొక్క జీవితంలో. సో ఎలాంటిది వచ్చినప్పటికీ, ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆ ప్రతి ఒక్క పరిస్థితిలో నీ విశ్వాస జీవితాన్ని నిన్ను నువ్వు నిరంతరము కూడా బలపరుచుకుంటూ దేవుని వెంబడించేటువంటి వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే ఉండగలుగుతావు, ఒక స్థిరమైనటువంటి ఆశీర్వాదాన్ని, ఒక నూతనమైనటువంటి దీవెనను దేవుడు మన కుటుంబాలకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటాడు. పౌలు లాంటి సువార్థికుడు అని శ్రమలు పడ్డప్పుడు, పౌలు లాంటి సువార్థికుడు అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డప్పుడు, పౌలు లాంటి సువార్థికుడు, అంత గొప్ప అపోస్తలుడైనటువంటి పౌలే అన్ని ఉత్తరాలు రాసినటువంటి వాడు, అన్ని సంఘాలను స్థాపించినటువంటి వాడు, అనేక మందికి మాదిరికరంగా అనేక మందిని దేవుని యొక్క మార్గం వైపు నడిపించినటువంటి వాడే నిందలు, అవమానాలు గుండా వెళ్తూ ఉన్నప్పుడు, అపాయములు గుండా వెళ్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్క అపాయములో కూడా దేవుడు ఉపాయాన్ని ఇస్తూ తప్పించాడే తప్ప ఏ అపాయములోనూ కూడా దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. నీ శిష్యత్వపు జీవితంలో తప్పనిసరిగా అపాయాలు ఎదురవుతూ ఉంటాయి. ఈ శిష్యత్వము అనేది అపాయములతో కూడినటువంటి పరిస్థితి, ఆపదలతో కూడినటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఎదురయ్యేదిగా ఉంటుంది. కానీ ప్రతి ఒక్క అపాయములోనూ కూడా దేవుడు ఒక ఉపాయాన్ని చూపించేటువంటి వాడుగా ఉంటాడు. మోషే ప్రజలందరినీ తీసుకొని వెళ్తా ఉంటే అప్పటికే ఒక సమస్య, నిన్నో మొన్న నేను చూశాను ఇక నెట్ఫ్లిక్స్లో మోజెస్ డాక్యుమెంటరీ అని ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ ఇచ్చాడు. సో అందులో ఒక 2 మార్గాలు ఉంటాయి, ఇలా 2 మార్గాలు ఉంటాయి. అహరోన్ వచ్చి చెప్తా ఉంటాడు, అయ్యా ఈ మార్గం గుండా వెళ్తే మనం త్వరగా వెళ్ళిపోవచ్చు అంటే, సరే బయలుదేరని అంటాడు. సో బయలుదేరి కొంచెం దూరం వెళ్ళేటప్పటికి దేవుడు ఒక సైన్ చూపిస్తాడు, అంటే ఒక అద్భుతాన్ని చూపిస్తాడు, ఆశ్చర్యకార్యాన్ని చూపిస్తాడు. సో ఒక ఏమంటారు దాన్ని, సుడిగుండం అది అంటారు కదా, సుడిగాలి. ఆ సుడిగాలి ఎలా తిరుగుతా ఈ మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. అప్పుడు మోషే వాళ్ళతో చాలాసేపు వాగ్వివాదం చేస్తూ ఉంటాడు. అహరోన్ ఒప్పుకోడు, ఎంతసేపు చెప్పినప్పటికీ కూడా ఒప్పుకోడు. లేదు ఈ మార్గం కాదు, ఈ మార్గమే అంటే, లేదయ్యా దేవుడు చూపిస్తా ఉన్నాడు, ఆయన చూపించినటువంటి మార్గాన్నే మనం వెళ్ళాలి అంటే ఆ మార్గాన్ని నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. పెద్ద పెద్ద కొండలు, ఎత్తైనటువంటి పర్వతాలు, సో ఇలాంటివి. సో సుడిగాలను కూడా ఎలా చూపిస్తూ ఉంటాడు, పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె దేవుడు వారిని నడిపించాడు అంటాడు కదా. ఉదయకాలం అంతా తెల్లగా తిరుగుతూ ఉంటుంది, రాత్రి సమయం అయ్యేటప్పటికి ఎరుపు రంగులోకి మారిపోయి వారికి దారిని చూపిస్తూ ఉంటుంది. చివరికి ఎక్కడికి తీసుకెళ్ళి ఆపుద్ది అంటే ఎర్ర సముద్రం దగ్గర ఆపుద్ది. సో ఎదురేమో ఎర్ర సముద్రం ఉంటుంది, వెనకాల కొండ మీద నుంచేమో ఫరో సైన్యం చూస్తూ ఉంటుంది. ఇక మొదలవుద్ది మోషేకి, తన పక్కన ఉన్న సహోదరుడు తిట్టడం మొదలు పెడతాడు. ఇక అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అయిపోయిందయ్యా మన జీవితం, ఎందుకు తీసుకొచ్చాడు, ఎక్కడికి చంపేయడానికి తీసుకొచ్చాడు. కానీ దేవుని యొక్క వాక్యము మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అపాయం ఎదురవుతుంది కానీ ప్రతి ఒక్క అపాయంలో కూడా దేవుడు ఒక ఉపాయాన్ని చూపించేటువంటి వాడుగా ఉంటాడు మన జీవితాలు. అలాంటి ఒక కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు అప్పటి వరకు వారికి దారిని చూపించినటువంటి ఆ సుడిగాలిని, వారికి దారిని చూపించినటువంటి ఆ యొక్క సూచక క్రియను ఒక్కసారిగా ఏం చేస్తూ ఉంటాడంటే, వారి కళ్ళ ముందే తీసుకెళ్ళి ఐగుప్తీల వైపు తీసుకెళ్ళి ఐగుప్తీలకు అడ్డంగా నిలబడతాడు. ఎలాగ నిలబడుతుంది ఆ యొక్క సుడిగాలి. అప్పుడు
వారి జీవితాల్లో ఒక సంతోషం. అప్పుడు దాకా ఏం చేస్తూ ఉన్నారు? తిట్టుకుంటారు. అమ్మో దేవుడు ఏం చేశాడు, మమ్మల్ని ఎక్కడికి తీసుకుని నడి సముద్రంలో ముందు గొయ్యి వెనక నొయ్యి తీసుకొచ్చి మధ్యలో మమ్మల్ని నిలబెట్టేసాడని. సో చాలాసార్లు మన యొక్క విశ్వాస యాత్రలో మన జీవితాల్లో కూడా అలాంటి పరిస్థితులు ఎదురయ్యేవిగా ఉంటాయి. అనేకమైనటువంటి ఛాలెంజెస్, అనేకమైనటువంటి శోధనలు, అనేకమైనటువంటి శ్రమలు తప్పనిసరిగా నీకంటే బలమైనవి, నీకంటే గొప్పవి. కొన్నిసార్లు నువ్వు వాటిని చూస్తూ ఉన్నప్పుడు వీటిని నేను జయించగలుగుతానా లేదా అనేటువంటి భయంకరమైనటువంటి రీతిలో నీ జీవితాలు ఎదురవుతాయి తప్పనిసరిగా. వాటిని జయించినప్పుడే నీ విశ్వాసం ఏంటో, నువ్వెంత గొప్ప శిష్యుడివో, నువ్వెంత గొప్ప దేవుని యొక్క కుమారుడివో, నీ నమ్మకం ఎంత గొప్పదో, నీ భక్తి ఎంత గొప్పదో అనేది బయటపడేది. ఎదర సముద్రం వెనకాల ఐగుప్తీయులు లేకపోతే ఇక అలాగే ఉండేదేమో వారి విశ్వాస జీవితం, అలాగే ఉండేది. మోషే గొప్పతనం తెలిసి ఉండేది కాదు, దేవుని యొక్క గొప్పతనం తెలిసి ఉండేది కాదు. గొలియాతు లాంటి వ్యక్తిని దావీదు జయించాడు కాబట్టే, తనకంటే బలవంతుడైనటువంటి గొలియాతు లాంటి వ్యక్తిని దావీదు జయించాడు కాబట్టే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు లేదా అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీన్లకు దేవుని గొప్పతనం తెలిసింది. ఒక చిన్నవాడైనప్పటికీ కూడా దావీదు యొక్క గొప్పతనం తెలిసింది. సో మనకన్నా పెద్ద సమస్య మనం ఎదుర్కొన్నప్పుడే, ఆ సమస్యలో కూడా మనం విశ్వాసంతో విజయాన్ని సాధించినప్పుడే నీ శిష్యత్వం యొక్క విలువ, నీ శిష్యత్వం యొక్క గొప్పతనం అనేది నీకు అలాగే నీ చుట్టూ ఉన్నటువంటి వారికి తెలిసేది. సో ఆ సమస్యలు ఎదురవుతూ ఉన్నప్పుడు మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఒకటే, దేవుని మీద మాత్రమే ఆధారపడేటువంటి వారుగా ఉండాలి. ఓన్లీ నీ నమ్మకం, కేవలం నీ నమ్మకం దేవుని మీద మాత్రమే, దేవుని అందరి విశ్వాసంలో మాత్రమే, దేవుని పట్ల విధేయతలో మాత్రమే మన జీవితాల్లో కలిగి ఉండాలి. ప్రతి ఒక్క ఆటంకాన్ని, ప్రతి ఒక్క అవరోధాన్ని కూడా, ప్రతి ఒక్క సమస్యను కూడా దాన్ని దాటుకుంటూ వెళ్ళడానికి దేవుని పట్ల ఆ ప్రార్థన జీవితాన్ని, ఒక గొప్ప విశ్వాస జీవితాన్ని మన జీవితాల్లో మనం కలిగి జీవించాలి. ప్రతి ఒక్క బలహీనత మనకు ఒక పాఠాన్ని నేర్పించాలి. ప్రతి ఒక్క విజయము మన జీవితాల్లో ఒక గొప్ప పాఠాన్ని నేర్పించాలి. విజయము ద్వారా ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. ఈ విజయము ద్వారా దేవుడు నా జీవితంలో ఇంకనూ నన్ను బలపరచాలి, ఇంకనూ కూడా దేవుడు నన్ను దేవునికి దూరం కాకుండా దేవునికి సమీపస్తుడిగా చేర్చాలి అనేటువంటి ఆలోచనని కలిగి ఉండాలి. అలాగే మనకున్నటువంటి ప్రతి ఒక్క బలహీనత, మన జీవితాల్లో ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క శోధన మనము దేవునికి సమీపస్తులుగా చేసుకోవడానికి ఒక మార్గాన్ని మనకు చూపించేటువంటిదిగా ఉండాలి. భయం ఎదురవుతా ఉన్నప్పుడు వెనక తిరిగేటువంటి వారుగాను, లేదా విజయాన్ని పొందుకున్నప్పుడు గర్వముతో నేను కాబట్టి అనేటువంటి ఆలోచనతో వెళ్ళేటువంటి వారుగాను ఎన్నడూ మన హృదయాల్లో మనము ఆలోచించేటువంటి వారుగా ఉండాలి. అది విజయమైనా దేవుడిచ్చిందే, అది శోధనైనా దేవుడు దాన్ని జయించడానికి నా ముందు పెట్టింది అనేటువంటి ఆలోచనతో మన ముందుకి కొనసాగేటువంటి వారుగా ఉంటూ ఉండాలి. శిష్యత్వం అనేది శ్రమలతో కూడింది తప్పనిసరిగా, శిష్యత్వం అనేది బాధలతో కూడింది తప్పనిసరిగా, శిష్యత్వం అనేది అనేకమైనటువంటి నిందలతో కూడింది తప్పనిసరిగా. కానీ అందులో కూడా నువ్వు దేవునిపై ఆధారపడగలిగితే, అందులో కూడా దేవుని మీద నువ్వు ఆనుకోనగలిగితే వాటి నుంచి నువ్వు విడుదల పొందేటువంటి వ్యక్తిగా ఉంటావు. దాన్ని విడిచిపెట్టేటువంటి వ్యక్తిగా కాదు, దాన్ని అక్కడితో వదిలిపెట్టేటువంటి వ్యక్తిగా కాదు, ఎన్నడూ కూడా దాన్ని మార్చి వేసుకునేటువంటి వ్యక్తిగా కాదు. కానీ ఆ శ్రమల గుండా, శోధనల గుండా ప్రయాణిస్తూ కూడా దేవుని యొక్క నామాన్ని మహింపరిచేటువంటి వ్యక్తిగా, దేవుని చేత ఆశీర్వాదాలు పొందుకునేటువంటి వ్యక్తిగా నేను ఉండాలి. అలా ఉన్నప్పుడే ఎర్ర సముద్రాన్ని మోషే దాటినట్లుగా, గొలియాతును దావీదు ఓదించినటువంటి రీతిగా మన జీవితాల్లో మనకన్నా పెద్ద శ్రమలు, మనకన్నా గొప్ప శోధనలు, మనము జయించలేమో అనేటువంటి ఒక శ్రమలు మన జీవితాలు ఎదురైనప్పటికీ దాన్ని జయించగలిగేటువంటి సాధనాన్ని దేవుడు తప్పనిసరిగా ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. మోషేకు ఒక కర్రను ఇచ్చాడు సముద్రాన్ని దాటడానికి, దావీదుకు ఒక ఒడిసెలను ఇచ్చాడు గొలియాతు లాంటి ఒక గొప్ప వ్యక్తిని కింద పడేయడానికి. ఈరోజు నీ జీవితాలు ఎదురయ్యే శ్రమలో, మన జీవితాల్లో ఎదురయ్యేటువంటి శోధనలో మన చేతికి కూడా దేవుడికి ఏదో ఒక ఆయుధాన్ని ఇచ్చి వారి మీద విజయాన్ని సాధించేటువంటి స్థితిని ఇస్తాడు తప్పనిసరి. దాని కొరకు ఎదురు చూడాలి, దేవుని మీద నమ్మకాన్ని కలిగి జీవించాలి. అదే నిజమైనటువంటి శిష్యత్వం. మూడవ విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మార్కు సువార్త, ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క పాఠ్యభాగంలో, సువార్త పాఠ్యభాగంలో మార్కు సువార్తలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక గుడ్డి భిక్షకుడిని మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిది వ్యతిరేకతలో కూడా స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మళ్ళీ మనం తగ్గించుకోవాలి తప్పనిసరిగా, అప్పుడే దేవుడు మనల్ని హెచ్చించేటువంటి వాడుగా ఉంటాడు. రెండవది శ్రమలు ఎదురవుతాయి, శోధనలు ఎదురవుతాయి. శిష్యత్వం అంటేనే క్రీస్తు కొరకు నిందలు పడాలి, అవమానాలు పడాలి, ఇబ్బందులు పడాలి, అనేకమైనటువంటి బలహీనతలు గుండా మనం నడవాల్సిందే తప్పనిసరిగా. అలా అని దేవుడు వదిలిపెట్టేటువంటి వాడు కాదు, దేవుడు నిరంతరం కూడా బలపరిచేటువంటి వాడుగా ఉంటాడు.
దాన్ని జయించడానికి ఆనాడు వారి చేతుల్లో అనేకమైనటువంటి ఆయుధాలు ఇచ్చిన రీతిగానే దేవుడు మన జీవితాల్లో కూడా, మన యొక్క కుటుంబాల్లో కూడా ఏదో ఒక ఉపాయాన్ని దేవుడు మనకు కూడా అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటాడు, ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క అపాయంలో కూడా. సో అలాగే మూడవదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు శిష్యత్వంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఇక్కడ మరొకటి మనం చూస్తూ ఉన్నాం. ఈ బర్తమయి అనేటువంటి గుడ్డివాడు తన జీవితంలో విడుదల పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తన జీవితంలో ఉన్నటువంటి ఆ గుడ్డితనము నుంచి లేదా అంధకారము నుంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కేకలు వేస్తూ ఉన్నాడంట. కానీ కేకలు వేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఏం చేస్తూ ఉన్నారు? రావద్దు అని చెప్పి ఊరకొండమని ఏం చేస్తూ ఉన్నారంట? కేకలు వేస్తూ ఉన్నారు. శిష్యత్వం అనేది అంగీకరించేదిగా ఉండాలి ఎవరినైనప్పటికీ కూడా, తప్పనిసరిగా. అది నీ శత్రువా, నీ స్నేహితుడా, నీ బంధువు కాదా, ఎవరా అనేది కాదు అన్నడు కూడా. శిష్యత్వంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే అందరినీ కూడా అంగీకరించేటువంటి విధానం ఉండాలి. ఒక వ్యక్తి యొక్క జీవితంలో మార్పు రావాలి అంటే ముందు నువ్వు అంగీకరించాలి ఎదుటివారిని, తప్పనిసరిగా. ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఆ మార్పును తీసుకురావాలి అంటే అంగీకరించేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆ వ్యక్తి స్వస్థపడ్డాడు అంటే కారణం యేసుక్రీస్తు అంగీకరించబడ్డబట్టి స్వస్థపడ్డాడు. మిగతా వాళ్ళ వల్లే ఆయన కూడా కుదరదు వెళ్ళిపో అని ఉంటే కనుక, మిగతా వాళ్ళ వల్లే ఆయన కూడా ఇక్కడికి రావడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడికి ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఒకవేళ యేసుక్రీస్తు వారు కూడా ఆ గుడ్డివాడిని తోసివేస్తే కనుక అతని జీవితంలో విడుదల అనేది పొందుకునేటువంటి వాడు కానే కాదు. సో అంగీకరించేటువంటి ఆ లక్షణం శిష్యత్వంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన లక్షణం. క్రీస్తు శిలువ ద్వారా ఒక నిజమైనటువంటి శిష్యత్వపు లక్షణాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. అందరినీ అంగీకరించేటువంటి వారుగా ఈ లోకంలో ఉండాలి. యేసు క్రీస్తు ఒక సమరయ స్త్రీని అంగీకరించాడు, ఆ పట్టణాన్ని అంతటినీ కూడా రక్షించగలిగాడు అన్నాడు దినాన్న. ఒక ట్యాక్స్ కలెక్టర్ని, ఒక జక్కయ్య లాంటి సమాజంలో వెలివేయబడినటువంటి లేదా పాపి అని పిలువబడుతున్నటువంటి సొంకరి వాడిని అంగీకరించాడు. అందుకే ఆ కుటుంబానికి ఆ రక్షణ అనేది యేసు క్రీస్తు వారు ఇవ్వగలిగాడు. పేతురు ఒక సాంప్రదాయము లేదా ఆచారం అనేటువంటి ముసుగులో ఉన్నాడు. నేను యూదుని కదా, యూదునితో మాత్రమే సహవాసం చేయాలి, మిగతా వారితో సహవాసం చేయకూడదు అనేటువంటి ఆలోచనతో ఉంటా ఉన్నాడు. కానీ దేవుడు ఒక దర్శనాన్ని చూపించిన తర్వాత పేతురు అంగీకరించాడు. పేతురు వెళ్ళి ఆ కొర్నేలి యొక్క గొప్పతనం ఏంటో, కొర్నేలి యొక్క భక్తి ఏంటో, కొర్నేలిలో ఉన్నటువంటి విశ్వాస జీవితం ఎంత బలమైనదో, ఎంత గొప్పదో అనేది తెలుసుకోగలిగాడు. ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా మన విశ్వాసం ఎంత గొప్పదో, లేదా మన ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేయించగలుగుతాడో, మన దేవుడు ఎంత గొప్పవాడో, మన ప్రార్థన ఎంత గొప్పదో అనేది మనం ఎదుటివారికి తెలియచెప్పాలి అంటే ముందు ఎదుటివారిని మనం అంగీకరించేటువంటి రీతిలో ఉండాలి తప్పనిసరిగా. ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, ఎప్పుడైతే ఎదుటివారిని చేర్చుకోవడానికి మనం ఇష్టపడతామో, ఆనాడే వారి జీవితాల్లో, మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటువంటి వారుగా. శిష్యత్వం యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం అదే. యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, స్త్రీ అని పురుషుడని భేదము లేదు. ఎవరైనప్పటికీ కూడా ఎందరూ ఆయనను అంగీకరించెదరో అందరినీ కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటాడంట? చేర్చుకునేటువంటి వాడుగా ఉంటాడు. మరి ఈరోజు అటువంటి ఆ ఆలోచన విధానాన్ని, అందరినీ కూడా అంగీకరించేటువంటి ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్క విశ్వాసి తన జీవితంలో కలిగి జీవించేటువంటి వారుగా ఉంటూ ఉండాలి. సో నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో అప్పుడే ఆ శిష్యత్వం యొక్క విలువను నువ్వు అనేక మందికి తెలియజెప్పగలుగుతావు. సో ఒకటి, మన జీవితంలో విపత్కరమైనటువంటి పరిస్థితులు, వ్యతిరేకతలో కూడా ఒక స్థిరమైనటువంటి నమ్మకాన్ని కలిగి మనల్ని మనం తగ్గించుకొని ఆ ఒక్క క్షణం ఆగితే దేవుడు తప్పనిసరిగా మనల్ని హెచ్చించేటువంటి వాడుగా అంటాడు. నేను ఎందుకని ఆగాలి, ఎందుకని నేను కోపం పెట్టుకోకూడదు, ఎందుకని నేను మాట్లాడకూడదు, ఈరోజు నేను మాట్లాడకపోతే, ఒకవేళ నేను ఈరోజు గట్టిగా మాట్లాడకపోతే ఇకపై నన్ను ఒక చులకనగా చూస్తారేమో అనేటువంటి ఆలోచన మానవునిగా మన హృదయాల్లోనికి వస్తూ ఉండవచ్చు. కానీ ఆ ఒక్క క్షణం నువ్వు ఆగగలిగితే, ఆ ఒక్క క్షణం నీ యొక్క నోటిని, మన యొక్క నోటిని మనం కాచుకోగలిగితే, ఆ ఒక్క క్షణం ఆ వ్యతిరేకతలో దేవుని మీద నమ్మకాన్ని మర్చిపోయి మన బలం మీద, మన శక్తి మీద నమ్మకాన్ని పెట్టుకొని మనం ఒక్కసారి ఆ శిష్యత్వం యొక్క లక్షణాన్ని, ఆ తగ్గింపును మనం కోల్పోతే మన జీవితాల్లో దేన్ని సాధించలేం. ఇస్సాకు వలె మనల్ని మనం తగ్గించుకున్నప్పుడే, ఇస్సాకు వలె మనల్ని మనం దేవునికి సమర్పించుకున్నప్పుడే దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని ఇస్సాకును ఆశీర్వదించినటువంటి రీతిలో కరువుతో నిండినటువంటి ప్రాంతంలో అయినా ఎక్కడికి వెళ్ళినప్పటికీ దేవుడు తప్పనిసరిగా మనల్ని ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. సో రెండవది, మన యొక్క జీవితంలో శ్రమలు ఎదురవుతాయి తప్పనిసరిగా, శోధనలు ఎదురవుతాయి తప్పనిసరిగా, ఆ నిందలు, అవమానకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. కానీ ప్రతి ఒక్క అపాయంలో కూడా దేవుడు తప్పనిసరిగా ఒక ఉపాయాన్ని చూపిస్తాడు. సో దేవుడు ఇచ్చేటువంటి ఉపాయం కొరకు ఎదురు చూడాలి తప్ప ఆ నిందలలో, అవమానాల్లో ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ శ్రమలు,
ఎందుకు ఈ క్రైస్తవ్యం, ఎందుకు ఈ దేవుడు అనేటువంటి ఆలోచనతో దేవునికి దూరం అయిపోయేటువంటి వారుగా కాదు, కానీ దేవుని మీద ఇంకనూ కూడా ఆధారపడేటువంటి వారుగా ఉంటే, దేవుని మీద ఆనుకునేటువంటి వారుగా ఉంటే, గొలియాతును జయించడానికి దావీదుకి ఇచ్చినటువంటి శక్తిని, ఎర్ర సముద్రం లాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని దాటడానికి మోషేకి ఇచ్చినటువంటి శక్తిని ఈ యొక్క పౌలు యొక్క జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు, నిందలు, దెబ్బలు, కొట్లాటలు, అనేకమైనటువంటి అవరోధాలు ఎదురవుతూ ఉన్నప్పటికీ కూడా దాన్ని జయించి నా మంచి పోరాటాన్ని నేను పోరాడాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, జీవ కిరీటం నా కొరకు దాచబడి ఉంచబడింది అనేటువంటి ఆ గొప్ప సాక్ష్యాన్ని చెప్పగలిగేటువంటి విశ్వాసులుగా, అటువంటి శిష్యులుగా దేవుడు మనల్ని కూడా మార్చేటువంటి వాడుగా ఉంటాడు. సో శిష్యత్వం అంటే నేను, నా కుటుంబం మాత్రమే కాదు. శిష్యత్వం అంటే కేవలం మనము, మన సంఘం మాత్రమే కాదు. శిష్యత్వం అంటే మనకు సంబంధించినటువంటి స్నేహితులు, బంధువులు మాత్రమే కాదు. అందరినీ అంగీకరించడం నిజమైనటువంటి శిష్యత్వం, అందరినీ దేవుని దగ్గరికి చేర్చడం నిజమైనటువంటి శిష్యత్వం. సో అటువంటి ఒక నూతనమైనటువంటి విధానముతో దేవునికి సమీపస్తులుగా మనం జీవిస్తూ, దేవుని మీదే ప్రతి ఒక్క సమస్యను కూడా వదిలిపెట్టి, దేవునికే మన భారమునంతటిని కూడా విడిచిపెట్టి దేవుని మీద ఆధారపడుతూ ముందుకు నడిస్తే గనక దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని ఇస్సాకును ఆశీర్వదించినట్లుగా, పౌలును తన యొక్క విశ్వాస యాత్రలో దీవించినటువంటి రీతిగా, ఆ భర్తమయ్య అనేటువంటి ఆ గుడ్డివాడిని విడిపించి ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి రీతిగా మన యొక్క జీవితాల ద్వారా దేవుడు గొప్ప అద్భుతాలు చేసేటువంటి వాడుగా ఉంటాడు. మరి అటు కృపను, అటు ఆశీర్వాదాన్ని దేవుడు మనకి, మన కుటుంబాలకి అనుగ్రహించి మరి ఒక నూతనమైనటువంటి శిష్యత్వపు వెలుగులతో, మరి విలువలతో దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని లోకంలో నడిపించునుగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన మనకు వందనాలు. మరొకసారి నా యొక్క ఉదయకాలము నేను ఈ మాటల చేత మాతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి వందనాలు. ఆ సిలువ నిజమైనటువంటి శిష్యత్వపు విలువలను మాకు నేర్పిస్తూ ఉంటా ఉన్నది. ఆ సిలువ మా యొక్క జీవితాల్లో శిష్యునికి ఉండాల్సినటువంటి లక్షణాలను మాకు నేర్పిస్తూ ఉంటా ఉన్నది. వ్యతిరేకతలో కూడా ప్రతీకారాన్ని కాదు, కానీ ఒక స్థిరమైనటువంటి నమ్మకాన్ని, ఒక తగ్గింపు జీవితాన్ని కలిగి జీవిస్తూ, ప్రతీకారముతో తన ప్రతిస్పందనను తెలియజేయలేదు, కానీ తగ్గింపుతో తన యొక్క ప్రాంతాన్ని మార్చుకుంటూ నేను నూరంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి ఒక గొప్ప విశ్వాసిగా లేదా ఒక గొప్ప శిష్యునిగా ఇస్సాకు యొక్క జీవితాన్ని మేము చూస్తూ ఉంటా ఉన్నాం. కానీ ఈరోజు మా జీవితాల్లో కూడా నీ యొక్క వాగ్దానాన్ని మేము పొందుకోవాలి అంటే, అలాంటి వ్యతిరేకతలో కూడా మా విశ్వాసాన్ని మేము కోల్పోకుండా నీపై ఆనుకునేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా జీవితాల్లో క్రైస్తవ విశ్వాసము, క్రైస్తవ జీవితం అంటేనే తప్పనిసరిగా శ్రమలు, ఇబ్బందులు. అన్నాడు పౌలు, ఎటుపోయినను శ్రమ పడుతున్నాను, ఇరికింపబడతా ఉన్నాను, అపాయములో ఉన్నాను, తరమబడుతూ ఉన్నాను, అనేకమైనటువంటి మరణకరమైనటువంటి పరిస్థితుల వరకు నేను వెళ్తా ఉన్నాను, అయినప్పటికీ దేవుడు నాకు ఉపాయాన్ని ఇస్తా ఉన్నాడు అని తన విశ్వాసముని ఏ రీతిగా అయితే కాపాడుకున్నాడు. శ్రమలలో నీ ద్వారా గొప్ప విజయమును పొందుకున్నాడు తండ్రి. మేము కూడా మా జీవితాల్లో కొన్నిసార్లు మాకంటే బలమైనటువంటివి, మాకంటే దృఢమైనటువంటివి, మాకంటే శక్తివంతమైనటువంటి శ్రమలు, అసలు మేము వీటిని జయించగలుగుతామా, వీటి నుంచి విడుదల పొందగలుగుతామా అనేటువంటి ఆలోచన ఒకవేళ మా జీవితాల్లోకి వస్తూ ఉన్నప్పటికీ, మోషే ముందు ఎర్ర సముద్రం లాంటి ఒక పెద్ద శ్రమ ఉన్నప్పటికీ ఒక చిన్న కర్రతో ఏ రీతిగా అయితే జయించగలిగాడు. గొలియాతు లాంటి ఒక మహాశ్రమ దావీదు ముందు కనబడతా ఉన్నప్పటికీ ఒక చిన్న రాయితో ఏ రీతిగా అయితే విజయాన్ని సాధించగలిగాడు. మాకు కూడా మా జీవితంలో ఒక ఉపాయాన్ని ఇస్తావు, మా శ్రమ నుంచి విడుదల పొందడానికి. నీ యందు విశ్వాసం ఉంచితే, నీ యందు నమ్మకాన్ని ఉంచితే, నీవు మాత్రమే మమ్మల్ని తప్పించగలవని ఆ నమ్మకంతో మేము కొనసాగితే మా జీవితాల్లో కూడా ఒక ఉపాయాన్ని ఇస్తావని, శిష్యత్వపు వెలుగులో అటువంటి జీవితాన్ని కలిగి జీవించేటువంటి వారు ఉండడానికి సహాయం చేయండి. మా సొంత జ్ఞానాల మీదనో, మా సొంత ఆలోచనల మీదనో కాదు, కానీ నీవిచ్చేటువంటి ఉపాయం మీద ఆధారపడేటువంటి శిష్యులుగా, క్రైస్తవ విశ్వాసులుగా మేము ఉండడానికి సహాయం చేయండి. శిష్యత్వం అంటే నేను అనేటువంటి ఆలోచన నుంచి మేము అనేటువంటి ఆలోచన వైపు కొనసాగేదిగా ఉండాలి. నేను మాత్రమే అనేటువంటి విధానం నుంచి అందరినీ చేర్చుకొని, అందరికీ నీ సువార్తను ప్రకటించాలి, అందరినీ నీ వైపుకు నడిపించాలి అనేటువంటి ఆలోచనతో మేము ఉండడానికి సహాయం దయచేయండి. నేటి దినాల్లో వాక్యం అనేది కేవలం మా వరకే అనుకుంటా ఉన్నాం. కార్యములు గొప్ప ఆశీర్వాదములు మా వరకు వస్తే చాలేని అనుకుంటా ఉన్నాం, కానీ ఇది అందరికీ సంపాదించి పెట్టాలి, అందరికీ కూడా అనుగ్రహించబడాలి అని
నేను ఆనాటి ఆ భర్తలోని స్వస్థపరిచినటువంటి రీతిగా నేను ఆటంకపరిచినటువంటి ప్రజల వలె కాకుండా అంగీకరించినటువంటి నీ వలె మేము కూడా ఉండడానికి సహాయం దయచేయండి. ఆనాడు పేతురు కూడా అదే స్థితిలో ఉన్నాడు, కొర్నేలిని అంగీకరించడానికి. నన్ను ఒకవేళ ఆ రోజు వెళ్లకుండా ఉండుంటే ఆ భక్తి, ఆ విశ్వాసము పేతురు తెలుసుకొని ఉండేటువంటి వాడు కాదు. ఆ సమరయ పట్టణస్థురాలతో, ఆ స్త్రీతో నువ్వు మాట్లాడకుండా ఉండుంటే ఆమె యొక్క పాపము నుంచి విడుదల అనేది నన్ను పొందుకునేది కాదు, గ్రామాన్ని రక్షించుకునేది కాదు. మరి ఈరోజు మా జీవితాల్లో కూడా వారు ఎవరు అనేటువంటి ఆలోచన పక్కన పెట్టి ఎవరైనా నువ్వు క్రీస్తు దగ్గరకు తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతో నేను ఒక చక్కని ఆలోచనతో మేము ముందుకు కొనసాగేటువంటి భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తుంది. చేరొచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది వాక్యము మా అందరి హృదయాల్లో ఫలింపచేసి ఈ శిష్యత్వపు నిజమైనటువంటి అర్థాన్ని, నిజమైనటువంటి మార్పును మా హృదయాల్లో కలిగి జీవిస్తూ కొనసాగేటువంటి భాగ్యాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి.